బాలయ్య కొరటాల సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అని అంటారు కదా. రజనీకాంత్కి బక్కోడు, బాలయ్యకి బండోడు అని ఈ లెక్కన తమనుంటాళ్లే అని అనుకుంటున్నారు కదా. కానీ అలా అనుకుంటే మాత్రం ఈ డిస్కషన్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎన్బీకే 112 కోసం ఏకంగా ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు. మరి వాళ్ళెవరు? వాళ్ళలో ఫైనల్ అయ్యేదెవరు? కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలకు దర్శకులు మారుతున్నారు. కానీ సంగీత దర్శకుడు కాదు. సినిమా ఏదైనా పోస్టర్ మీద తమన్ పేరు కనబడాల్సిందే. అఖండ నుంచి వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 వరకు అన్ని తమనే సంగీతం అందించారు. తాజాగా గోపీచంద్ మల్నేని సినిమాకు కూడా తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ లెక్కన నెక్స్ట్ బాలయ్య చేయబోయే కొరటాల శివ సినిమాకు కూడా తమన్ కంటిన్యూ అవుతారనే అనుకున్నారంతా. కానీ ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. ఓవైపు అనిరుద్ధ్, మరోవైపు దేవిశ్రీ, ఇంకోవైపు తమన్ పోటీలో ఉన్నారు. దేవర కోసం అనిరుద్ధ్తో పనిచేశారు కొరటాల. మొదట్లో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేనుకు దేవిశ్రీ ప్రసాద్తోనే పనిచేశారు కొరటాల. ఆచార్య కోసం మణిశర్మను తీసుకున్నారు. ఆ తర్వాత దేవర కోసం అనిరుద్ధ్ వచ్చారు. తమన్తో పని చేయలేదు ఈ దర్శకుడు. కానీ బాలయ్యతో తమన్కు మంచి రిలేషన్ ఉంది. అందుకే ముగ్గురి మధ్య పోటీ పెరిగింది. మరి చివరికి కొరటాల, బాలయ్య ఎవరికి ఓటేస్తారు అనేది చూడాలి.